హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. మహాభారతంలో అతనిదో ముఖ్యమైన పాత్ర. అతని గాథ ఇప్పటికీ ఎంతోమందికి ఆదర్శం. గాంధీవధారి అయి కురుక్షేత్ర యుద్ధాన్ని తన విలువిద్యా ప్రభంజనంతో శాసించిన అర్జునుడిని మించిన వాడిగా చరిత్ర పుటల్లో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్న ఏకలవ్యుని గురించి చాలా విషయాలు నేటి సమాజంలో చాలామందికి తెలియదని చెప్పాలి. అసలు ఏకలవ్యుడు ఎవరు? ద్రోణాచార్యుడు అతన్ని శిష్యుడిగా ఎందుకు తిరస్కరించాడు? అతను అంతటి విలువిద్యను ఎలా సాధించాడు? తన బొటనవ్రేలును కోసి ద్రోణాచార్యుడికి ఇవ్వడానికి గల అసలైన కారణం తెలుసా? ఆ తరువాత ఏకలవ్యుడు ఏమయ్యాడు? అతనికి కృష్ణుడికి వైరం ఎందుకు వచ్చింది అనే విషయాలు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఆ విషయాలు తెలుసుకునే ముందు పిల్లలకి ఆనందాన్ని, జ్ఞానాన్ని, తెలివితేటలను పెంచే యానిమేటెడ్ వీడియోస్ కొరకు మా స్లేట్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. ఏకలవ్యుని గురించి తెలియాలంటే ఒకసారి మహాభారతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏకలవ్యుడు నిషాద కులంలో హిరణ్యధన్యుడు, సులేఖ దంపతులకు జన్మించాడు. నిషాద కులస్థులను నేటి కాలంలో ఎరుకలవారు లేక బోయవారు అని పిలుస్తారు. వీరు ప్రధానంగా అడవులలో జీవిస్తూ అక్కడ దొరికే ఆకులు, దుంపలతో పాటు వన్యప్రాణులను వేటాడి జీవనం సాగిస్తారు. వీరి ఆహారంలో అధిక భాగం జంతువుల వేట వల్లనే వస్తుంది. అందువల్ల ఈ కులం వారు విలువిద్యలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు. ఈ నిషాద కులానికి రాజు ఏకలవ్యుడి తండ్రైన హిరణ్యధన్యుడు. తొలుత ఈ హిరణ్యధన్యుడి వద్దనే ఏకలవ్యుడు బాణప్రయోగం వంటి విద్యలు నేర్చుకున్నాడు. అయితే హిరణ్యధన్యుడు జరాసంధుడి వద్ద సామంతరాజుగా ఉండేవాడు. దానివల్ల జరాసంధుడు చేసే యుద్ధంలో అతని తరఫున హిరణ్యధన్యుడు పోరాడి వీరమరణం పొందాడు. తండ్రి మరణానంతరం ఏకలవ్యుడు వారి తెగకు చిన్న వయసులోనే రాజైనాడు. అయితే తండ్రికి ఉన్నంత బుద్ధి, కౌశలం, వేటకు వెళ్ళినప్పుడు అటవీ మృగాల నుంచి తన వారిని కాపాడుకునేంత నేర్పరితనం, విద్య అంత చిన్న వయసులో ఏకలవ్యుడి వద్ద లేకపోవడంతో తనకి సకల విద్యలు నేర్పగల గురువు గురించి వెతుకుతున్న సమయంలో సకల విద్యా పారంగతుడు, విలువిద్యలో ఎదురులేని పరాక్రమశాలి అయిన ద్రోణాచార్యుల గురించి తెలుసుకుని ఆయన వద్దకు వెళ్ళి తనకి కూడా సకల శస్త్ర విద్యలను నేర్పమని అడిగాడు. ఏకలవ్యుని కోరికను ద్రోణాచార్యుడు తిరస్కరించాడు. ఆ తిరస్కారానికి కారణం అడగగా, నేను కేవలం క్షత్రియులకు, బ్రాహ్మణులకు మాత్రమే విద్య నేర్పుతాను. నీవు నిషాద తెగకు చెందినవాడవు కాబట్టి నీకు నేర్పనని బయటకు చెప్పినా ద్రోణుడికి ఏకలవ్యుడి ప్రవర్తనలో ఏదో దోషం కనిపించింది. అందువల్లనే ఆ క్షణంలో ద్రోణుడు ఏకలవ్యునికి శస్త్రవిద్యలు నేర్పించడానికి సుముఖత చూపించలేదు. ద్రోణుడి శస్త్రవిద్యా కౌశలానికి ముగ్ధుడైన ఏకలవ్యుడు మాత్రం ద్రోణుడినే తన గురువుగా భావించి అడవిలో బంకమట్టితో ద్రోణుడి విగ్రహం ఒకటి చేసుకుని ఆ బొమ్మే తనకు విద్య నేర్పుతుందని భావించి విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు ద్రోణుడు కురుపాండవులను పిలిచి అడవిలోకి వెళ్ళి వేటాడమని చెప్పాడు. అడ్డదిడ్డంగా ఎటు పడితే అటు పరిగెట్టే అడవి జంతువులను బాణంతో గురి చూసి కొట్టడం వల్ల వారి విలువిద్యా నైపుణ్యం పెరుగుతుందని ఆయన ఉద్దేశం. ఆయన మాటే పరమావధిగా కురుపాండవులు కొంతమంది సైన్యంతో వేట కుక్కలతో అడవిలోకి వేటకు వెళ్ళగా ఆ అడవిలో ఒకచోట విలువిద్య సాధన చేసుకుంటున్న ఏకలవ్యుని వింత ఆకారాన్ని చూసి ఒక కుక్క మొరగడం మొదలుపెట్టింది. తనను చూసి మొరిగిందనే కోపంతో ఆ కుక్క తెరిచిన నోరు మూసుకునేలోపు మొత్తం 7 బాణాలను పైనుంచి క్రింద నుంచి ఏకకాలంలో సంధించి దాని నోరు కదలకుండా చేశాడు. దాంతో కుక్క మూలుగుతూ కురుపాండవుల వద్దకు రాగా ఆ కుక్కకు పట్టిన గతికి కారణాన్ని దాంతోపాటు వెళ్ళిన భటుణ్ణి అడగ్గా అక్కడ జరిగిన వృత్తాంతాన్ని, ద్రోణుడి మట్టి బొమ్మను గురించి చెప్పాడు. అప్పటి వరకు విలువిద్యలో అత్యంత పరాక్రమశాలి అయిన అర్జునుడు ఏకకాలంలో 5 బాణాలు మాత్రమే సంధించగలడు. కానీ ఏకలవ్యుడు 7 బాణాలు సంధించడంతో అక్కడి వారు ఆశ్చర్యపోవడంతో పాటు కౌరవులు అర్జునుడిని హేళన చేశారు. దాంతో అర్జునుడు ద్రోణుడి వద్దకు వెళ్ళి అడవిలో జరిగిన వృత్తాంతాన్ని వివరించి, అదే సమయంలో ద్రోణుడు ఒకనాడు ప్రపంచంలో నీకంటే సమర్థవంతుడైన విలుకారుడు ఎవ్వరూ ఉండనంత విధంగా నీకు విలువిద్య నేర్పుతానని అర్జునుడికి ఇచ్చిన మాట గుర్తు చేశాడు. దాంతో ఆశ్చర్యపోయిన ద్రోణాచార్యుడు, నేను ఎవ్వరికీ అంతటి విద్య నేర్పలేదని,
అయినా తన పేరుతో అంతటి విద్య నేర్చుకున్న వ్యక్తిని చూడాలని నిశ్చయించుకుని ద్రోణుడు ఏకలవ్యుని వద్దకు వెళ్ళాడు. తాను వెళ్లే ముందు కుక్కకు జరిగిన దుస్థితిని చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు. ద్రోణుణ్ణి చూసిన ఏకలవ్యుడు సంబరపడి గొప్ప సన్మానం చేసి తన గురుభక్తిని చాటుకున్నాడు. అప్పుడు ద్రోణుడు ఏకలవ్యునితో ఈ విధంగా మాట్లాడాడు. ఏకలవ్య, నీవు నేనే నీ గురువునని చెబుతున్నావు కదా, మరి నా గురుదక్షిణ ఏది అని అడగగా దానికి ఏకలవ్యుడు, తప్పకుండా గురువర్య, నా దేహంబు కానీ నా సంపద కానీ నా పరిజన సమూహాలలో మీకు ఏది కావాలో చెప్పండి, అది మీకు వెంటనే సమర్పించుకుంటాను అని పలికాడు. అప్పుడు ద్రోణుడు కుడి చేతి బొటన వ్రేలును ఇవ్వమని అడగ్గా క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన బొటన వ్రేలు కోసి గురుదక్షిణగా ద్రోణాచార్యుడికి ఇచ్చాడు ఏకలవ్యుడు. ద్రోణుడు చేసిన ఈ పనికి భాగవతంలో ఒక వివరణ కూడా ఇచ్చారు. ఏకలవ్యుడు ఎంత గొప్పవాడైనా అధర్మము వైపు ఎక్కువ మొగ్గు చూపుతాడు. అంతటి మహావీరుడు అధర్మము వైపు నిలబడి ధర్మబద్ధులతో యుద్ధం చేయడం వల్ల ఎంతో అనర్థం జరుగుతుందని భావించిన ద్రోణుడు విలువిద్యకు ఆయువు పట్టైన బొటనవ్రేలును ఇవ్వమని కోరినట్లు భాగవతం చెబుతోంది. బొటనవ్రేలు పోయినా ఏకలవ్యుడు మిగిలిన 4 వేళ్లతో బాణాలు సంధించడంలో గొప్ప ప్రావీణ్యం సంపాదించాడు. అయితే ద్రోణుడు అనుకున్నదే నిజమైంది. ఏకలవ్యుడు ధర్మం వైపు మొగ్గు చూపకుండా అధర్మ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏకలవ్యుడు జరాసంధుడికి మద్దతుగా నిలిచాడు. జరాసంధుడికి ఏకలవ్యుని శక్తి సామర్థ్యాల మీద అపార నమ్మకం. అయితే జరాసంధుడికి శ్రీకృష్ణుడికి ఉన్న వైరం వల్ల జరాసంధుడు చాలాసార్లు కృష్ణుడి మీదకు తన సేనలు పంపాడు. అలా పంపిన ప్రతిసారి వారు వైఫల్యం చెందడంతో సకల శస్త్ర విద్యా పారంగతుడైన ఏకలవ్యుణ్ణి శ్రీకృష్ణుడి సేనలపైకి పంపాడు. ఏకలవ్యుని ధనుర్విద్యా నైపుణ్యం ముందు యాదవ సేనలు పిట్టలు రాలినట్లు రాలిపోతుండగా అది తెలుసుకున్న శ్రీకృష్ణుడు తానే స్వయంగా వచ్చి ఏకలవ్యుని మట్టుబెట్టాడు. అంతటితో ఒక మహావీరుని అధ్యాయం ముగిసింది. ద్రోణుడు కాదన్నా పట్టుదలతో గురువు లేకుండా అపార విలువిద్య నేర్చుకుని పట్టుదల గల వ్యక్తిగా ద్రోణుడు అడిగిన వెంటనే క్షణమైనా ఆలోచించకుండా తన బొటన వ్రేలుని కోసి ఇచ్చి తన గురుభక్తి చాటుకున్న వ్యక్తిగా తన బొటన వ్రేలు పోయినా మిగిలిన 4 వేళ్లతో విలువిద్యలో అంతటి ప్రావీణ్యం సంపాదించి మహావీరుడిగా పేరుగాంచిన ఏకలవ్యుడికి ధర్మాధర్మాల విచక్షణ లేక అధర్మం వైపు మొగ్గు చూపడం వల్ల ఆఖరికి కృష్ణుడి చేతిలో మరణం తప్పలేదు. ఏకలవ్యుని కథ ద్వారా మనిషికి ఎంతటి ప్రావీణ్యం ఉన్నా దాన్ని అధర్మానికి ఉపయోగిస్తే నాశనం తప్పదనే నీతి తెలియజేస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.